హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక స్టోరీలోకి వెళ్తే అది సిటీలో ఉన్న ఒక 20 అంతస్తుల బిల్డింగు. అందులో సుమారుగా ఒక 68 మంది రెంట్కి ఉంటున్నారు. అయితే అదే బిల్డింగ్లో 18వ ఫ్లోర్లో ఉండటానికి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న ప్రకారం రాత్రి అయితే ఆ ఫ్లోర్లో నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దాలు వస్తున్నాయని చెప్తారు. ఇక అటువైపు ఆ ఫ్లోర్ వైపు ఎవరైనా వెళ్ళాలని చూస్తే వాళ్ళని ఏదో ఒక తెలియని ఆకారం భయపెడుతుందని, అలాగే గజ్జల శబ్దాలు వస్తాయని అక్కడి వాళ్ళు చెబుతున్నారు. ఇక అలా కొద్ది రోజుల తర్వాత ఆ బిల్డింగ్లో ఉన్న 18వ ఫ్లోర్లో ఉండటానికి ఒక ఫ్యామిలీ వస్తుంది. ఇక వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు తెచ్చిన సామాన్లన్నీ సర్దుకొని ఇక ఆ ఇల్లును చూపించిన బ్రోకర్కి కొంత కమిషన్ ఇచ్చి పంపిస్తారు. ఇక ఆ 18వ ఫ్లోర్లో వెళ్ళి చూస్తే అన్ని ఫ్లోర్స్ కంటే ఈ ఫ్లోర్ చాలా నీట్గా ఉంటుంది. ఇక చూడటానికి చాలా బాగుంటుంది. ఇక ఆ ఫ్యామిలీలో ప్రసాద్, అతని వైఫ్ ప్రియా, ఇంకా వాళ్ళిద్దరు పిల్లలు ప్రాగ్య మరియు ఆయుష్ ఉంటారు. ఇక వాళ్ళు వచ్చిన రోజు పార్టీ చేసుకొని బాగానే ఉంటారు. ఇక మరుసటి రోజు బిల్డింగ్లో ఉన్న వారిని పరిచయం చేసుకొని ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ ప్రసాద్ ఇలా అంటాడు, నేను మీకు ఈరోజు సాయంత్రం ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను అని చెప్తాడు. ఇక ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు కూడా సరే అని చెప్తారు. కొంతమంది మాత్రం ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ వైపు పార్టీలు చేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి, కొద్ది రోజులు మాత్రమేగా అన్నట్టు చూశారు. ఇక ప్రసాద్ మరియు వాళ్ళ భార్య కలిసి ఆ రోజు సాయంత్రం పార్టీకి బిర్యానీ వండి ఇక ఆ రోజు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి వడ్డించి మర్యాదలు చేసి పంపించారు. ఇక ఆ బిల్డింగ్లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం ప్రసాద్తో ఎందుకు ఇదంతా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పాడు. అప్పుడు ప్రసాద్, సార్, నేను ఇక్కడికి రాగానే నాకు ప్రమోషన్ వచ్చింది, అందుకని ఇదంతా అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ప్రసాద్తో, అదంతా సరే కానీ నీకు ఈ 18వ ఫ్లోర్ గురించి తెలుసా అని చెప్పాడు. అప్పుడు ప్రసాద్ ఎందుకు, ఇందులో స్పెషల్ ఏంటి అని చెప్పాడు. ఆ వ్యక్తి ప్రసాద్తో, మీకేం తెలీదు, ఈ ఫ్లోర్లో రాత్రి అయితే ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. ఈ ఫ్లోర్లో దయ్యం ఉంది, అది రాత్రిపూట ఏడుస్తూ ఉంటుంది. అంతేకాక ఈ ఫ్లోర్లో నుంచి గజ్జల చెప్పుడు వినిపిస్తూ ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పాడు. కానీ ప్రసాద్ నమ్మలేదు. ఏంటి సార్, ఈ కాలంలో కూడా దయ్యాలు, భూతాలు అని, అదంతా మన భ్రమ అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ప్రసాద్తో, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టమని చెప్తాడు. సరే అని ఆ రాత్రి బాగానే గడిచింది. ఇక మరుసటి రోజు ప్రసాద్ వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి తను కూడా జాబ్కి వెళ్తాడు. ఇక ప్రసాద్ వైఫ్ మాత్రం ఆ ఫ్లోర్లో ఉంటుంది. తను కూడా ఇంట్లో పని చేసుకొని ఇక మధ్యాహ్నం కావడంతో మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఇక ఒక అరగంట అయిన తర్వాత ప్రసాద్ వైఫ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏంటి అని ఆ వంటగదిలోకి వెళ్ళి చూస్తే మొత్తం ప్లేట్లు, గ్లాసులు అన్నీ చిందరబందరగా పడి ఉన్నాయి. ఏంటి ఇలా అయ్యింది, ఏమైనా పిల్లి వచ్చుంటుందేమో అని అనుకుని సర్లే అని సామాన్లన్నీ మళ్ళీ సర్దుకొని ఇక మళ్ళీ మధ్యాహ్న భోజనం చేసి టీవీ చూస్తూ ఉంది. ఈసారి వాళ్ళ బెడ్రూమ్లో నుంచి సౌండ్ వచ్చింది. ఇక తను ఏంటి ఇది అని చూస్తే వాళ్ళ బెడ్రూమ్లో గోడకి తగిలించిన ఫొటోస్, ఇక ఆ రూమ్లో ఉన్న దుప్పట్లు ఎలా పడితే అలా కింద పడిపోయి ఉన్నాయి. ఇక ప్రసాద్ భార్యకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఏమైనా వచ్చుంటుందేమో అని మొత్తం వెతికినా ఏం కనబడలేదు. జరిగిందంతా ప్రసాద్కి చెప్తే తను అదేం కాదులే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక ఆ రోజు సాయంత్రం కావడంతో ప్రసాద్ ఇంటికి వస్తూ దారిలో ఉన్న
వాళ్ళ పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి ఆ ఫ్లోర్లో వాళ్ళిద్దరు పిల్లలకు ఒక బెడ్రూమ్ మరియు ప్రసాద్ అతని వైఫ్కు ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇక అందరూ పడుకున్నారు. గాఢ నిద్రలోకి వెళ్ళారు. ఇక ఇప్పుడే అసలు కథ స్టార్ట్ అయ్యింది. ప్రసాద్ వాళ్ళ పిల్లలు ఉన్న రూమ్లో ఒక మూలన ఎవరో కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అది విని ఆ పిల్లలు లేచారు. అప్పుడే సడన్గా కరెంటు పోయింది. ఇక ఆ ఏడుపు వాళ్ళ రూమ్ నుండే రావడంతో ఆ రూమ్లో ఆ ఏడుపు రీసౌండ్లా వస్తుంది. ఇక ఆ ఏడుపు ఎటువైపు నుంచి వస్తుందో అని ఆ పిల్లలకు అర్థం కావటం లేదు. ఇక వాళ్ళిద్దరూ భయపడుతూ ఒకరినొకరు వాటేసుకొని అటు ఇటు చూస్తున్నారు. ఇక ఆ ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక ఆ పిల్లలు అమ్మయ్య అని అనుకున్నారు. ఇక ఇంతలో ఒక్కసారిగా వాళ్ళున్న బెడ్ గాల్లోకి లేచింది. ఇక అంతే, సడన్గా రౌండ్ తిరుగుతూ ఉంది. ఆ పిల్లలు అరుస్తూ కేకలు పెడుతున్నారు. అది విని వాళ్ళ అమ్మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక వాళ్ళని చూసి ఏమైంది అని అడిగారు. అమ్మ, ఈ రూమ్లో దయ్యం ఉంది, అది మమ్మల్ని భయపెడుతూ ఉంది, అది ఈ బెడ్ని గాల్లోకి లేపింది అని చెప్పారు. కానీ ప్రసాద్ నమ్మలేదు. సర్లే ఇంకా చాలు, ఏమవ్వద్దు, పడుకోండి అని ఆ రూమ్లోనే వాళ్ళను పడుకోబెట్టి వీళ్ళు వచ్చేశారు. ఈసారి రాత్రి టైం 2 అయ్యింది. ఇక ఈసారి గజ్జల చప్పుడు రావడం మొదలైంది. ఇక ఆ పిల్లలు మళ్ళీ లేచి చూస్తున్నారు. ఆ గజ్జల శబ్దం వాళ్ళ రూమ్లో ఉన్న ఒక కిటికీ బయట నుంచి వినబడుతుంది. ఆ పిల్లలు మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నని పిలవాలనుకున్నారు. ఇక మేము పిలిస్తే ఆ దయ్యం ఎక్కడ మమ్మల్ని చంపుతుందో అని అలాగే మౌనంగా ఉండిపోయారు. ఆ దయ్యం మాత్రం ఆ పిల్లల్ని టార్గెట్ చేసింది. ఇక వాళ్ళ రూమ్ డోర్ని గట్టిగా కొడుతుంది. ఇక మళ్ళీ ఆ పిల్లలు గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఇక ఆ అరుపులు విని ప్రసాద్ అతని వైఫ్ ఆ పిల్లలు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ రూమ్ డోర్ దగ్గర ఒక దయ్యం జుట్టంతా విరబోసుకొని తన నాలుకతో ఆ డోర్ని నాకుతూ ఉంది. అలాగే తలుపుని గట్టిగా కొడుతుంది. అది చూసిన ప్రసాద్కి ఇక మాటలు లేవు. అతని భార్య అయితే ఇక అక్కడికక్కడే కింద పడిపోయింది. ఇక ప్రసాద్ ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని భయపడుతూ ఆ దయ్యంతో, ఎవరు నువ్వు, ఎందుకు మమ్మల్ని భయపెడుతున్నావు అని అడిగాడు. ఇక ఆ దయ్యం, ఎంత ధైర్యం రా నీకు, నా ఇంటికి వచ్చి నన్నే ఎవరని అడుగుతావా అని తన వైపు చాలా కోపంగా చూసింది. ఇక ప్రసాద్కు మాటలు లేవు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి, నిన్న ఆ వ్యక్తి చెప్పాడు, నేను నమ్మలేదు, ఇప్పుడు డైరెక్ట్గా దయ్యమే ముందుకు వచ్చింది అనుకొని తనకు తెలిసిన కొన్ని దేవుడి పేర్లు హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నాడు. ఇక ఆ దయ్యానికి మరింత కోపం వచ్చింది. ఇక ఆ దయ్యం ప్రసాద్ పైన ఉన్న ఫ్యాన్ వైపు అలానే చూసింది. అంతే, ఆ ఫ్యాన్ ఒక్కసారిగా ప్రసాద్పై పడింది. ఇక ప్రసాద్ కూడా అక్కడే పడిపోయాడు. ఇక కొద్దిసేపటి తర్వాత వాళ్ళ పిల్లలు ధైర్యం చేసి ఆ డోర్ని తెరిచి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న కింద పడి ఉంటారు. ఇక వాళ్ళ మొహంపై ఆ పిల్లల చేతులతో కొడుతూ లేపారు. ఇక ప్రసాద్ అతని భార్య, ఇంకా మనం ఇక్కడ ఉంటే మన ప్రాణాలకు ప్రమాదం అని బయటకు వెళ్తారు. ఇక వారు అలా మెల్లిగా శబ్దం లేకుండా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇక అటు ఇటు చూస్తున్నారు. అలా చూసి వాళ్ళ లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న లిఫ్ట్ దగ్గరకు వెళ్ళారు. కానీ అది పని చేయట్లేదు. ఇంకా చేసేదేం లేదు అని మెట్ల మార్గం నుంచి వెళ్దామని అటువైపు వెళ్ళారు. అలా వెళ్ళి ఆ మెట్లున్న దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ దయ్యం అక్కడే ఉంది. అక్కడి నుంచి కిందకి చూస్తూ ఉంది. ఇక ప్రసాద్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేసేదేమీ లేక వాళ్ళందరూ కలిసి గట్టిగా అరుస్తూ కాపాడండి అని కేకలు వేస్తున్నారు. ఆ బిల్డింగ్లో ఉన్న వారంతా వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆ దయ్యం మాయమైంది. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు అని ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు చెప్పారు. జరిగింది మొత్తం ప్రసాద్ చెప్పేశాడు. అప్పుడే ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అనుమానం నిజమైంది. ఇక బాబు, ఇక మీరు ఇక్కడ ఉండొద్దు, ఈరోజు మనతో ఉండండి అని కాసేపు చెప్పారు. ఇక కాసేపు ఆగితే తెల్లారుతుంది అని చెప్పి
వాళ్ళ ఇంట్లో చోటిచ్చారు. ఇక పొద్దున్న అవ్వగానే ప్రసాద్ అతని ఫ్యామిలీతో ఒక పెద్ద లారీని మాట్లాడుకొని సామాన్లన్నీ దాంట్లో పెట్టుకొని ఆ బిల్డింగ్ ఓనర్కి కూడా ఫోన్ చేయకుండా వెళ్ళారు. ఇక ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఇక మనం కూడా ఇక్కడ ఉంటే ఎప్పటికైనా మనకు కూడా ఏమైనా జరగవచ్చు అని వాళ్ళు కూడా ఒకరోజు తరువాత ఒకరు ఆ బిల్డింగ్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక ఆ బిల్డింగ్ అలాగే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా హర్రర్ స్టోరీస్ తెలిసి ఉంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు చెప్పేదాన్ని స్టోరీలో నేను మీకు చెబుతాను. నెక్స్ట్ ఇంకా వీడియోతో కలుద్దాం. ఫ్రెండ్స్, నేను మాట్లాడిన మాటల్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అందుకని సారీ. నెక్స్ట్ ఇంకా వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.